హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఎలాంటి ఫెర్మెంటేషన్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా రాగి పిండితో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, 30 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి ఇది మంచి రెసిపీ. హెల్తీగా ఉండడమే కాకుండా ఎక్కువసేపు ఎనర్జీగా ఉండేలాగా చూస్తుంది. మార్నింగ్ హడావిడిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది మంచి టైం సేవింగ్ రెసిపీ. సో పర్ఫెక్ట్గా స్పాంజీగా ఈ రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటమన్నాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ ని వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుంటూ వీటిని బాగా ఫ్రై చేయండి. ఒకవేళ మీరు ఈ ఇడ్లీలని షుగర్ ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నట్టయితే క్యారెట్ కి బదులు సోరకాయ, బీట్రూట్, దోసకాయ లాంటివి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు కడాయిలోకి 1 కప్పు దాకా బాంబే రవ్వని వేసుకోండి. బాంబే రవ్వని కూడా చిన్న ఫ్లేమ్ లో నిదానంగా వేయించుకోండి. ఒక 5 నిమిషాలు రవ్వని మంచి సువాసన వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. రాగి పిండి వేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇక ఈ పిండిలోకి లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అన్నప్పుడు కొంచెం కొత్తిమీరను సన్నగా తురుముకొని వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కడాయిని పక్కన పెట్టేసుకోండి. ఈ మిక్స్చర్ అంతా కూడా కాస్త గోరువెచ్చగా ఉండేలాగా చల్లారనివ్వండి. ఆ తర్వాత ఈ మిక్స్చర్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేయండి. అలాగే 1 కప్పున్నర వరకు పెరుగుని వేయండి. ఇడ్లీల కోసం కాస్త పుల్లటి పెరుగు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. అలాగే ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకుంటూ మరోసారి కలపండి. సో ఇక్కడ మనం ఇలా కలుపుకుంటున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగానే ఉండేలాగా చూడండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ పైన మూత పెట్టేసి ఈ పిండిని ఒక 15 నుండి 20 నిమిషాల పాటు పక్కనుంచండి. ఈ 20 నిమిషాలలో రవ్వ పెరుగుని పీల్చుకుని కాస్త గట్టిపడుతుంది. సో ఈ 15 నుండి 20 నిమిషాలు పిండిని కంపల్సరీగా నానబెట్టండి. 20 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని పిండిని మరొక్కసారి కలపండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడాని వేయండి. అలాగే ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. సో బ్యాటర్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే మనకు ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు నీళ్ళను పోసుకోండి. ఇలా మనం ఫింగర్తో చూస్తే నీళ్లు 1 ఇంచ్ వరకు ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి లైట్గా చేతులతో ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా అవ్వకుండా చూడండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని గరిటెతో తీసుకుంటూ పాత్రలలోకి వేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని మరీ ఎక్కువగా కాకుండా కరెక్ట్గా మౌల్డ్కి సరిపోయేలాగా వేయండి. ఆ తర్వాత వీటిని మెల్లగా కుక్కర్లోకి సెట్ చేసుకుని పైనుండి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం హీట్లో 10 నుండి 12 నిమిషాలు కుక్ చేస్తే ఇడ్లీలు అనేవి మనకు మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీలు వేడివేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ రాగి ఇడ్లీలలోకి కాంబినేషన్గా ఏ చట్నీ వేసుకుని తిన్నా బాగుంటుంది. ఎస్పెషల్లీ టమాటో చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ రాగి ఇడ్లీలలోకి కొబ్బరి చట్నీ వేసుకుంటే అంతగా బాగోదు. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. వేడి వేడి రాగి ఇడ్లీలతో పాటు టమాటా చట్నీ ఫీల్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇడ్లీ మిక్స్తో చేసే ఇడ్లీలు స్పాంజీగా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో రావాలంటే ఎలా చేయాలి అనేది పక్కా కొలతలతో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ తెలుగు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.